మీరు వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తుంటే ఖచ్చితంగా మీరు న్యూట్రిషన్తో కనుక వెయిట్ లాస్ కాకపోతే ఆర్ మీ ఎక్సర్సైజ్ చేసినా కూడా వెయిట్ లాస్ అవ్వకపోతే ఆర్ మీ క్రేవింగ్స్ హంగర్ క్రేవింగ్స్ చాలా ఎక్కువ ఉండి మీరు ఫుడ్ ఎక్కువ తింటా ఉంటే లేటెస్ట్గా లాస్ట్ 4-5 years నుంచి ట్రెండింగ్లో ఉన్న ట్రీట్మెంట్ GLP-1 అగోనిస్ట్ ట్రీట్మెంట్ అంటారు. GLP-1 అంటారు వీటిని. ఇవి ఒజంపిక్ అని, వెగావి అని, తర్వాత సెమాగ్లూటైడ్ అనేది బేసిక్ కాంపోనెంట్ అందులో. తర్వాత నెక్స్ట్ జనరేషన్ డ్రగ్ మాంజరో అని మనకు చాలా మార్కెట్లో ఇప్పుడు ఇండియాలో ఈ ఇయర్ లాంచ్ అవుతున్న ఈ మెడిసిన్స్ అన్ని కూడా ఇవి చాలా కామన్గా ట్రీట్మెంట్స్ ఇవంతా మనకు ఒజంపిక్ అండ్ మాంజరో మోస్ట్ కామన్ బ్రాండ్ నేమ్స్. ఇవి యూజువల్గా 6 months to 8 monthsలో జనరల్గా 20% బాడీ వెయిట్ మినిమం లూజ్ అవుతారు. దాంతోపాటు కనుక మీరు కొంచెం ఎక్సర్సైజ్ లాంటి కానీ కంబైన్ చేయగలిగితే ఆల్మోస్ట్ 30% బాడీ వెయిట్ లాస్ వితౌట్ ఎనీ ప్రొసీజర్స్తో మనం ఈ GLP-1 అగోనిస్ట్తోని మనకు ట్రీట్మెంట్ పాసిబుల్ అవుతుంది. ఈ మధ్యలో ఈ రెండు మాంజరోకి తర్వాత ఒజంపిక్కి రెస్పాండ్ కానీ కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటున్నాయి. వాళ్లకు వచ్చిన ఇప్పుడు లేటెస్ట్ డ్రగ్ రెటాట్రూడైడ్. ఇది అన్నిటికంటే మోస్ట్ అడ్వాన్స్డ్. యూజువల్గా ఫస్ట్ జనరేషన్లో ఒక ఎగోనిస్ట్ ఉంటే సెకండ్ జనరేషన్లో 2 రిసెప్టర్స్ని ఎగోనిస్ట్ చేస్తే ఈ రెటాట్రూడైడ్ అనేది మోస్ట్ పవర్ఫుల్ 3 రిసెప్టర్స్ని అది మిమిక్ చేస్తుంది. సో ఈ రెటాట్రూడైడ్తోని ఆల్మోస్ట్ రెసిస్టెంట్ బాడీ వెయిట్ ఎవరున్నా కూడా ఈ రెటాట్రూడైడ్ అనేది చాలా బెస్ట్ ఆల్టర్నేటివ్. ఇది ఇంకా మార్కెట్లో రిలీజ్ అవ్వలేదు. రీసెర్చ్ పర్పస్ కోసం వాడుతున్నారు కొంతమంది, సో దట్ మనం క్లినికల్ ట్రయల్స్ కోసం వాడుతున్నారు. ఇండియాలో కూడా ఇప్పుడు రీసెంట్గా మేము లాంచ్ చేస్తున్నాము, అంటే మనం ట్రయల్ పర్పస్ కోసం. అంటే ఆల్రెడీ సేఫ్టీ ప్రూవెన్ అయినా కూడా FDA టేక్ సమ్ టైమ్ టు అప్రూవ్ ఇట్. సో FDA అప్రూవల్ కోసం లేట్ అయినా కూడా బట్ ఇది క్లియర్గా దాని అప్రోచ్ కానీ చాలా ఎఫెక్టివ్ అని మనం ప్రీవియస్ స్టడీస్లో ప్రూవ్ అయింది. కాబట్టి కొంచెం మంది ఎవరికైతే రెసిస్టెంట్ కేసెస్లో ఉన్నాయో వాళ్ళలో ఈ రెటాట్రూడైడ్ అనేది చాలా మ్యాజికల్గా వర్క్ చేస్తుంది.